కీలకమైనటువంటి అంశం దీంట్లో ఏంటంటే ఏది చైనాకు సంబంధించినటువంటి కర్మాగారం ఏదైతే ఉందో అది కూడా మూతబడింది. ఏది ఆయిల్ రీఫైనరీ సంబంధించినటువంటి ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అది మూతబడింది. ఇరాన్ ఇజ్రాయెల్ వివాదం కారణంతో చైనా శుద్ధి కర్మాగారం మూతబడిపోయింది. ఏదైతే ఆరంకో మద్దతున్నటువంటి ప్రధానమైనటువంటి చైనా శుద్ధి కర్మాగారం ఏదైతే ఉందో అది జెజియాంగ్ పెట్రోకెమికల్ కార్పొరేషన్. ఇప్పుడు ఆరంకో తాత్కాలికంగా మూసివేయబడ్డ తర్వాత దాని అనుసంధానంగా ఉన్నటువంటి చైనాలో ఉన్నటువంటి కర్మాగారం కూడా ప్రస్తుతానికి మూసివేయబడింది. వాళ్ళ కార్యకలాపాలను మొత్తం కూడా అక్కడ తగ్గించేసుకుంది. ఇప్పుడు రోజుకు 2 లక్షల బ్యారెళ్ల ముడి చమురును మాత్రమే అంటే రోజుకు 2 లక్షల బ్యారెళ్ల ముడి చమురును ఉత్పత్తి చేసేటువంటి ఈ చైనా కార్పొరేషన్ ప్రస్తుతానికైతే మూసివేసింది. మార్చి వరకు కూడా దీన్ని వాయిదా వేశారు. దానికి సంబంధించినటువంటి నిర్వహణ పనులు ఏవైతున్నాయో అవన్నీ కూడా వాయిదా పడిపోయినాయి. సో ఇంకా ఈ మధ్యప్రాచ్యంలో వివాదం కొనసాగుతున్నటువంటి తరుణంలో ఎక్కడి నుంచి ఎటు మిసైల్స్ వస్తాయో తెలియదు కాబట్టి ఎక్కడికక్కడ ఆయిల్ రిఫైనరీస్ పైన ఇరాన్ టార్గెట్ చేస్తోంది. చైనా కానీ దుబాయ్ కానీ అరబ్ కంట్రీస్ ఏవైతున్నాయో అరబ్ కంట్రీస్ కానీ ఇటు గల్ఫ్ దేశాలపైన కూడా ఎక్కడ కూడా అంటే ఇటు ఇజ్రాయిల్కు అటు అమెరికాకి మద్దతు ఇచ్చేటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన దెబ్బ కొడుతూ పూర్తిగా ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచేటువంటి దిశగా ఇరాన్ అడుగులు వేస్తోంది. అయితే ఇరాన్ ఈ యుద్ధంలో ఎంతకాలం ఉంటుంది అన్నది మాత్రం ఒకటి ప్రధానమైనటువంటి ప్రశ్న కనిపిస్తోంది. అంటే ఇరాన్ ఎంతవరకు చేస్తుంది, ఇరాన్ దగ్గరటువంటి ఆయుధ సామాగ్రి ఎంతవరకు ఉంటుందంటే ఇరాన్ రక్షణ వ్యవస్థ పెద్దదే, ఇరాన్ సైనిక వ్యవస్థ పెద్దదే. ఇజ్రాయెల్ కంటే పోలిస్తే ఇరాన్కే పెద్ద వ్యవస్థ ఉంది. కాకపోతే ఇజ్రాయెల్ దగ్గర ఐరన్ డ్రోమ్ ఉంది. ఇజ్రాయెల్ దగ్గర ఒక టెక్నాలజికల్గా ఉన్నటువంటి వ్యవస్థ ఉంది, మిసైల్ వ్యవస్థ ఉంది. సో ఈ ఇరాన్తో పోలిస్తే ఇజ్రాయెల్ దగ్గర కూడా అంతే టెక్నాలజీ ఉంది. మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ అమెరికా బలం ఉంది, అమెరికా ఆయుధ శక్తి ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం ఇజ్రాయిల్ ఐరన్ డ్రోమ్ను ఓపెన్ చేసింది. సో ఇరాన్ నుంచి వచ్చేటువంటి మిసైల్స్ ఏవైతే ఉన్నాయో, డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఐరన్ డ్రోమ్ నుంచి వచ్చేటువంటి సన్నటి లేజర్ కిరణాలు ఏవైతే ఉంటాయో వాటిని రిలీజ్ చేస్తూ ఆ డ్రోన్స్ అన్నింటిని కూడా ఎక్కడికక్కడ కూలగొడుతోంది ఇజ్రాయిల్. సో ఈ రెండు కూడా బలమైనటువంటి శక్తులు. ఒకటి సంపద పరంగా, ఆయుధం పరంగా, సైనిక పరంగా ఇరాన్ బలంగా ఉంటే మోర్ ఓవర్ ఇరాన్ ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉందంటే ఒక గాయపడినటువంటి బెబ్బులిలాగా ఇరాన్ మారిపోయింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్య తర్వాత ఇరాన్ ఖచ్చితంగా మిగతా దేశాలను కూడా కోలుకోలేకుండా దెబ్బతీయాలన్నటువంటి ఉద్దేశంతో సో రెండు వైపుల నుంచి దాడులు ప్రతిదాడులు నడుస్తూనే ఉన్నాయి. మోరోవర్ ఇరాన్తో యుద్ధం ఎక్కువ కాలం ఉండదని చెప్పేసి ఇప్పటికే నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కూడా చెప్పారు. ఈ యుద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒక శాంతి మార్గమే దీన్ని క్లియర్ చేస్తుంది, అది మాత్రమే దీనికి ప్రధానమైనటువంటి పరిష్కారం అని ఆయన చెప్తున్నా కానీ ఇది గతంలో కూడా అబ్రహం ఒప్పందాల కింద ఇజ్రాయెల్ గతంలో 4 అరబ్ దేశాలతోటి శాంతి ఒప్పందాలను కుదుర్చుకుంది. ఈ విషయం ప్రపంచానికి తెలుసు. ఇదే విషయాన్ని నెతన్యాహు కూడా చెప్తున్నారు. అయితే అమెరికాతో కలిసి పనిచేయడం వల్ల మిగతా దేశాలన్నీ కూడా శాంతి ఒప్పందాలకు వచ్చాయి. సో ఇప్పుడు ఇరాన్ శాంతి ఒప్పందాలకు వెళ్తుందా, మధ్యవర్తిత్వం ఎవరు చేస్తారు ఏమిటి అన్నది కూడా ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న కూడా కనిపిస్తోంది. మోరోవర్ ఇంకా దీంట్లో చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా ఇటు పాకిస్తాన్ కూడా దీంట్లోకి ఇన్వాల్వ్ అవుతోంది. ఈ ట్రంప్ సృష్టించినటువంటి శాంతి మండలి ఏదైతే ఉందో ఆ శాంతి మండలి నుంచి నవాజ్ షరీఫ్ ప్రభుత్వం వైదొలగాలంటూ కూడా పాకిస్తాన్ మాజీ రాయబారి ఎవరైతే ఉన్నారో